సీఎం ఒక్క నిమిషం. ఆగండి 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 ఆగండి. భాయ్ సాబ్ జరా ఆగండి ఆగండి, దయచేసి ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వద్దులే వద్దు వద్దు. ఆగండి అబ్బా ఆగండి. గౌరవనీయులు సభాధ్యక్షులైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు గారికి, ఈ సభా నిర్వహణను తన భుజాల మీద ఎత్తుకున్నటువంటి మన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ గారికి, అలాగే నాతో పాటు ఈ పార్టీని కాపాడుతూ ఈ పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతున్నటువంటి నా రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన ఎంబీటీ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి అమ్జదుల్లా ఖాన్ గారికి, అలాగే ఇప్పటిదాకా కర్యాంగేసుకొని మాట్లాడింది కదా సారు, ఎవరో తెలుసా? పోలీసు వాళ్ళందరికీ పెద్ద పోలీసు ఒకప్పుడు మొన్నటి దాకా ఆయనే పూర్ణచంద్రరావు సార్. ఇక ఆయన నిలబడ్డాడు చూడు, డీజీపీ. ఆ పోలీస్ ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఎరికైనా పోలీస్ ఆయన? మిమ్మల్ని చూస్తే నాకు కడుపు నిండిపోయింది, మీరంతా నా బీసీ బిడ్డలు, మీరు అధికారంలోకి రావాలని చెప్తా ఉన్నాడు ఆయన అక్కడి నుంచి వచ్చి. ఇక ఈడ బహిరంగ సభ జరుగుతుంది, బీసీలంతా ఇక్కడికి వస్తున్నారని చెప్పి మీరు ఊర్లకేన వచ్చారు కదా. మీరు ఊర్లకేన వస్తే ఇగో ఈ బిడ్డ అమెరికా నుంచి వచ్చిండు, వెంకట్ మహారాజు అమెరికా నుంచి వచ్చిండు సభ కోసం. అమెరికా నుంచి వచ్చి నా బీసీ బిడ్డలు ఒక్కటైతున్న క్షణాన్ని నేను చూడాలి అని చెప్పి వచ్చిండు. మరి ఇదంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా. ఒక్కసారి రెండు చేతులు లేబట్టి మనమంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా. నేను వెంకట్ మహారాజ్ అన్నకు చెప్తా ఉన్నా, ఈడ మేము ఒక్కటైనాం. వెంకట్ మహారాజ్ అన్న, ఇక్కడ మేము ఒక్కటైనాం, ఈ తెలంగాణలో బీసీలం ఒక్కటైనాం. మరి అమెరికా అలాగే గ్లోబల్ గా ఉన్న ఎన్ఆర్ఐలు ఎప్పుడు ఒక్కటైతారు చెప్పు. అంటే ఎన్ఆర్ఐలు అందరు ఒక్కరు గారు, ఎన్ఆర్ఐలు ఉన్న మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఒక్కటి కావాలి. వాళ్ళ ఆధిపత్య కులాలు ఒక్కటై ఉన్నారు, గట్టిగా ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళు కాలేదు, మనలోకి తెలివి రాలేదు. ఇంకా ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ వచ్చింది మాకు, మరి మీకు వచ్చింది మీకు రావాలి. అక్కడ చదువు ఎక్కువ చదువుతున్నారు కదా, తొందరగా రాదు వాళ్ళకి. రైట్. మీరు ఒక్కసారి చేతులు లేబట్టి అమెరికాలో కూడా ఎన్ఆర్ఐలు ఒక్కటి కావాలని చెప్పండి. మన వాళ్ళు కావాలా? కావాలా? ఓకేనా? రైట్ అన్న, కూర్చో. ఇక మనము ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మన బిడ్డలకు 42% ఉద్యోగాలు రావాలని కొట్లాడుతూ ఉన్నాం. మన కొడుకు ఉద్యోగం వస్తే మన బతుకు మారుతుంది అనుకుంటా ఉన్నాం. కానీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, మన బిడ్డలు నౌకర్లు చేయాలని ఏం జరిగింది ఎరికేనా? భిక్షపతి గారు, డాక్టర్ భిక్షపతి గారు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు వద్దామనుకుంటుండే ఒక్క మాట చెప్పండి సార్. మొన్నటి లెక్క ప్రకారం మన పూర్ణచంద్ర సార్ గారు మనకు లెక్క చెప్పిండు. మనకు లెక్కలు సరిగా తెలియకనే మనం ఇప్పుడు కొంచెం మళ్ళా ఒక యాక్టివిటీకి వచ్చేసినాం. వేదిక పైన మల్లన్న గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏందా సంఘటన అంటే, మన అందరి తల ఆయన సైడే పోతుంది. అవునా కాదా? అవునా కాదా? జై పూలే 324 సంవత్సరాలల్లా బహుశా బీసీలల్లా మొట్టమొదటి జరిగింది ఇది. 324. ఆ తర్వాత లెక్క ఒకసారి చెప్దాం మిత్రులారా. నేను 2 పాయింట్లు చెప్తా. ఉద్యోగాన్ని వదులుకొని ఆర్మీ సర్వీస్ చేసి మిగతా జీతం
సోదరుని కొరకని నేను వచ్చిన 3,54,00,000 బీసీ మన తెలంగాణ జనాభా. వినాలి, జాగ్రత్తగా వినండి దయచేసి. 3,54,00,000 రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెక్క. వెలుమలో 1,42,000 10 బస్తాల బియ్యం ఉడకాయి. రెడ్లు 17 లక్షలు, మిగతాది ఎంత బీసీలే, బీసీ మైనార్టీలే. అయితే 2011 నుండి 14 తర్వాత 18, 25 లెక్క 23 లెక్క పెట్టుకుంటే రెడ్డిలు 45 2011లో, తర్వాత 45, తర్వాత 45తో పాటుగా ఒక సీఎం సీటు మాత్రం వాళ్ళు తీసుకున్నారు. మరి వెలుమ వాళ్ళు 10, 11 2 సార్లు సీఎం సీటు. మరి బీసీలకు వస్తే 20, 19 మన లెక్కలు మనకు సరిగా తెలియకపోతే ఈ పరదా వేసింది మనం, ఈ కుర్చీలు వేసింది మనం, ఇక్కడ మాట్లాడుకునేది కింద పైన మనం. కానీ కేసీఆర్ మీటింగ్ లా పైన వాళ్ళు కింద మనం, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లా పైన వాళ్ళు కింద మనం. ఈ లెక్కే మనకు తెలవాలి మిత్రులారా. ఇది ఈ సభ సాధ్యం అవుతుందా? ముఖ్యమంత్రి మల్లన్న గారు అవుతారా కారా అంటే నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను కళ్ళతోటి జబ్బుని చెప్పే డాక్టర్, నేను చెప్తున్నా వినండి. ఎందుకు సాధ్యమవుతుందో చెప్తా. 324 రోజులల్లా మనకు సోయి లేదు, ఇప్పుడు మనకు సోయి వచ్చింది. జై పూలే. 320 సంవత్సరాలల్లా డీజీపీ లాంటి అపాయింట్మెంట్ లేదు, కర్నల్ అటువంటి అపాయింట్మెంట్ లేదు, డాక్టర్ అపాయింట్మెంట్ లేదు, కలెక్టర్ అపాయింట్మెంట్ లేదు, పోలీస్ అపాయింట్మెంట్ లేదు, ఎన్ఆర్ఐ అపాయింట్మెంట్ అసలుకే లేదు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు, చదువుకున్నారు, రాజ్యాంగాన్ని రాసింది మనవాడు, రాజ్యాంగంలో ఉన్నదాన్ని చెప్పుకునే లాయర్లు, జడ్జిలు ఉన్నారు. ఇప్పుడు సాధ్యం కాదా? మీరే చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారా కారా? ఏం చేయాలి మరి? మనం లాస్ట్ అందరం కలవాలి, అందరం కలిసినాం. కానీ మీరు ఏమనుకుంటారు? ఆశ్చర్యపోయే విషయం చెప్తా. ఎన్నో ఊర్లలో ఇవాళ బోనాలు వేసినాయి మల్లన్న పేరు మీద, ఎన్నో ఊర్లలో బతుకమ్మలు వేసినాయి. ఇవాళ మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి బోనాలు వేసినాయి, మొన్నటి వరకు కేసీఆర్. ఇక నుండి బోనాలు ఎవరికి లేవా? ఈ బీసీల నుండి బతుకమ్మలు ఎవరికి పోవు. డీపీలు మల్లన్న గారి డీపీ తప్ప ఇంకొక కులం డీపీ కనుక పెట్టుకుంటే నువ్వు బహుజన్మే కాదు. ఎన్ఆర్ఐలందరూ ఆన్లైన్ చూస్తున్నారు. సో ఈ మీటింగ్ అనేది పూర్తిగా సక్సెస్ అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఎంతో మందికి గుండెలో గుబులు మొదలైంది, మనకు ధైర్యం వచ్చింది. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్, జై మల్లన్న. థ్యాంక్ యూ ఆల్. అలాగే థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీసీ ఉద్యమంలోకి వచ్చిన డాక్టర్ భిక్షపతి సార్ కు ఆర్మీలో పనిచేసి వచ్చిన బిడ్డ చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే నక్సలైట్లను చూసిరా? ఎప్పుడైనా చూసిరా నక్సలైట్లని? చూసిరా? ఇగో ఇప్పుడు వస్తా ఉన్నాడు చూడరు వేదిక మీదకి పిట్టల శంకరన్న మావోయిస్టు పార్టీ నేత. అడవిలో ఉంటూ మనందరి బతుకులు మారాలని తిరిగినటువంటి పిట్టల శంకరన్న ఇవాళ ఈ బిడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ మీ అందరి సమక్షంలో మీ తమ్ముడుగా, మీ సోదరుడుగా ఈ భువనగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ముందుకొచ్చినటువంటి పిట్టల శంకరన్నను చప్పట్లు గట్టిగా. పిట్టల శంకరన్న కంటే ముందు నేను ఒక ఆడబిడ్డను తీసుకురావాలి మీ ముందుకు. ఇగో పటేల్ వనజమ్మ, మన మేరాల బిడ్డ, సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ మన పటేల్ వనజమ్మ. ఈ బిడ్డ తెలంగాణ రాజ్యంలో బీసీలకు అధికారం కావాలని నాకు అక్కలాగా నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తూ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం తన జీవితాన్ని
అడవిలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగింది. ఇప్పుడు నేను నా ప్రజల దగ్గరికి తిరుగుతాను మీ ముందుకు వచ్చింది. ఒక్కసారి గట్టిగా ఈ ఆడబిడ్డకు మీ అందరూ దీవెనార్థులతో సహకరించమని చెప్పి కోరుతా ఉన్నా. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ఓకే, బెల్లి లలితక్కను చూసిరా, బెల్లి లలితక్కను చూసిరా. ఇప్పుడు బెల్లి లలితక్క వస్తా ఉంది. బెల్లి లలితక్క మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిందా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలకర్రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన. ఏదైతేంది, ఇన్నేళ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తొక్కల నడువండి. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్థులు. ఇక ఉంటా. జై బీసీ. ఇదే బెల్లి లలితమ్మ, ఇదే బెల్లి లలితక్క బీసీలకు అధికారం కావాలి అని కొట్లాడినందుకు ఇదే భువనగిరిలో 17 ముక్కలుగా నరికిన సంగతి మీ అందరికి తెలుసు కదా. ఈ బిడ్డనే బీసీలకు అధికారం రావాలన్నందుకు రెడ్లు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఆటలో 17 ముక్కలైపోయిన బిడ్డ బెల్లి లలితమ్మ. సాంబశివుడు, కోనపురి సాంబశివుడు, కోనపురి సాంబశివుడు కోసం నా విప్లవ జీవితం మొదలుపెట్టింది ఈ భువనగిరి గడ్డ నుంచే. ఇప్పుడు మళ్ళీ ఈ గడ్డ మరో ఉద్యమానికి ఊపిరిపోయడం చూస్తుంటే దోపిడి పాలన అంతం కాలేదని అర్థమైంది. ఆనాడు ఈ దొరలను తరమడానికి సాంబశివుడిగా మారి అడవి బాట పట్టిన నాడు తెలంగాణ కోసం బయటకొచ్చి పోరాడుతుంటే ఈ పక్క పొంటి ఉన్న ఒలిగొండ మండలంలో నన్ను అంతం చేసింది యాదికున్న దరసీనన్న. ఆయాళ్ళ నాతోనే ఉండవుగా నేను కోరుకున్న తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం మరో ఉద్యమం ప్రారంభమైందని అర్థమైంది. ఈ పోరాటంలో పీసీ బిడ్డలందరూ పాల్గొనాలి, రాజ్యాధికారం సాధించుకోవాలి. జై బీసీ, జై తెలంగాణ. కోనపురి సాంబశివుడు, మన మారోజు వీరన్న, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకు అని కుల సంఘాలన్నింటినీ ఒక్కటి చేసి అంబేద్కర్ ను మావోయిజాన్ని ఒక్కటి చేసిన బిడ్డ మారోజు వీరన్న ఒక్కసారి వచ్చి మీకోసం మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి మారోజు వీరన్న ఏం మాట్లాడుతుండో వినండి. పీడిత బతుకుల విముక్తి కోసం అడ్వి బాట పట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల బతుకులు మారుతాయనుకున్నా. కానీ మీ అందరికి తెలుసు ఏం జరిగిందో. మా రోజు వీరన్న కొరకరాని కొయ్య అవుతాడు, బీసీల రాజ్యం కావాలి అంటాడు, గుత్పలందుకోమ్మంటాడని దొరలు కక్ష కట్టిండ్రు. సంపినోడు ఎవడో, నన్ను సంపించినోడు ఎవడో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా, నేను మీ నగ్మ లేకున్నా నా ఆశయం మాత్రం ఉన్నది. దానికి నిదర్శనమే ఇవాళ మీరు ఇంతమంది ఒక్కదానికొచ్చి జై బీసీ అంటున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వస్తాయనుకున్నాం, కానీ
భూములు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే, మళ్ళా గదే దొరలు గదే రెడ్లు మోపయిండ్రు. ఇంకెంత కాలం చూసుకుంటా కూసుందాం. అందుకే తీన్మార్ మల్లన్న మంచి పని చేసిండ్రు. బీసీ లడాయి లేపిండు. ఇవాళ తెలంగాణ అంతటా పల్లె పల్లె కుత కుత ఉట్టుకుతున్నది బీసీ రాజ్యం కావాలి అని. జనజీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు కూడా ఇవాళ మల్లన్న మీద నమ్మకంతోని ఈ సభకు వచ్చిండ్రు. మరి మనోళ్ళంతా కూడా మన తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంట నడువుండ్రి, తప్పక మన రాజ్యం తెస్తాడు. జై బీసీ, జై తెలంగాణ. రైట్. ఇదే వేదిక మీద నుంచి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మొట్టమొదటిసారిగా ఇదే భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఆలపించినటువంటి గద్దరన్న మీ గురించి మాట్లాడుతా అంటున్న ఒక్కటే నిమిషం వినండి. ఈ భువనగిరి సభల మళ్ళా నా తెలంగాణ బిడ్డలను గెలుచుకోవడం చూస్తుంటే 1997లో జరిగిన తగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలొచ్చిండ్లు. ఆ సభలో మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అట మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. దొరల నుండి మన తెలంగాణను కుత్తి గుంజుకుందాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. అలాగే మన చాకలి ఐలమ్మ ఒక్క నిమిషం మాట్లాడుతుంది మన గురించి. తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుప అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించిండు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలు అందుకొని వాళ్లను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు. దొరల పెత్తనం ఇంకెన్నెండ్లని అడుగుతాండు. మాకు రాజ్యాధికారం కావాలే అంటాండు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో నడవాలే. జై బీసీ, జై తెలంగాణ. ఇప్పుడు మన పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 30 సెకండ్లు మాట్లాడతాడు మన కోసం. ఇయాల ఈ సభను చూస్తుంటే నాకు ఎక్కడ లేని సంబరం కలుగుతాంది. బీసీలంతా ఒక్కటై హక్కుల కోసం తలెత్తి నిలబడే ఈ తెలంగాణ కోసమే నేను కలలుగన, పదవుల కోసం కాదు. బీసీల గౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీగా పోరాడిన బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావాలని, సమాన అవకాశాలు దక్కాలని మంత్రి పదవికే రాజీనామా చేసిన. గుర్తుపెట్టుకోండి, జనాభాలో పెద్ద సంఖ్యగా ఉండటం మాత్రమే గొప్ప కాదు. ఆ సంఖ్య అధికార పీఠంపై కూసున్నప్పుడే చరిత్ర మారుతుంది. బీసీ బిడ్డ నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకెళ్లే రోజు నాకు కనిపిస్తా ఉంది. ఈ సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీర్తాడు. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇక ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎట్లొస్తారో మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు కావాలన్నా భూములు ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. 1948లో నిజాం పరిపాలించిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయింది. మీకు ఎరికేనా ఇది?
ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయిండు నిజాం. ఇగో ఇదే అది, ఆ స్క్రీన్ల మీద ఉంటా చూసుకోరి. నిజాం పోతూ పోతూ ఈ భూములు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయిండు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయా? రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని చింపేసి దాచిపెట్టిండు. ఆ కాగితాన్ని దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా దొరల పేర్లు ఎక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. ఎవరి భూములు మనై? నిన్న మొన్న చూసిరా? నిన్న పేపర్లో వచ్చింది, ఒక పేపర్లో. ఆ పేపర్ క్లిప్ ఒక్కసారి చూడి. పేపర్లో దొరల భూములు పేదోళ్ళకు పంచిర్రు. దొరల భూములు పేదోళ్ళకు పంచిన పేపర్ క్లిప్ ఒక్కసారి చూగో. దొరల భూములు రైతులకే, దొరల భూములు రైతులకే. నిన్న మొన్న పంచిరివి 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులకు వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు. ఆ పాత కాగితం దొరకబట్టిరు కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నామా? ఎక్కడ? నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగింది ఆ దొరల భూములు. ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, ఈ దొరల భూములు పంచడం కోసమే కాగితం తెచ్చినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ తాన భూమి లేదు, లొటపీస్ లేదు. ఈ రెడ్డోల తాన, వెలుమోల తాన. అసలు ఈ భూములే కాదు, ఇక్కడ వాళ్ళు కానే కాదు. ఇలా 1949లో నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు. దాన్ని 1948 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునటువంటి మనిషి, ఆయన ఏం చేసిందంటే, అరే ఇల్లు రెడ్డిలు కలిసి కాగితం దాచిపెట్టిరా, ఈ సూదరుల కాగితం, మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే, అప్పుడు వీళ్ళు ఏం చేసిరు తెలుసా? అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళంతా అడ్డుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా? పొరంబుక్కు భూములను లేవా? ఆ పొరంబక్కు భూములు ఎక్కడి అంటే అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వంచితొచ్చిన భూములు అవన్నీ ఇదివరకు రెడ్ల చేతుల్లో, దొరల చేతుల్లో ఉండే. ఆ భూములన్నింటినీ తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంజుకొని పేదోళ్ళకి ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇంకా అంతేకాదు, ఇలా ఎంతమంది ఉన్నామా ఈ భువనగిరిలో? ఈ భువనగిరిలో మన సోదరులం, మన బీసీలం 150,000 మంది ఉన్నాము. రెడ్డి వాళ్ళు 19,000 మంది ఉన్నారు. 150,000 ఉన్నోడేమో ఇంద్రం ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు. 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎలుమాయన ఆడ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభావేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని
బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాకనియ్య. రేపు పొద్దుగాల ఒక్కరిని కూడా దాకని అసెంబ్లీ గేటు. గుర్తు పెట్టుకోండి, మా ప్రజల రక్తం దాగుతూ మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్య జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీర్తాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినది ఒట్టజాన యాదవ్ గారిది. అది 2028లో ఎవడు అవునన్నా కాదన్నా ఈ సూర్యాపేట చేస్తా ఉన్నా. సోదరులారా, ఇక గీప్తుంటది ఒక తాన. ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోళ్ళయి. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలయి. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోళ్ళయి. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దులో డబ్బిస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది. ఇవాళ అందుకోసమే ప్రజలారా, వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్. తెలంగాణలో సగం బడైపోయింది, ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని బీసీ జై తెలంగాణ. ఈ బీసీల ప్రపంచనాన్ని ఇంకా ఎవడు ఆపడు. మర్యాదగా రెడ్లకు, వెలమలకు చెప్తా ఉన్న కమ్మోళ్ళకు కూడా, మేము నిజంగా దోపిడీ చేసినామా, మిమ్మల్ని ముంచిన మీకు వెళ్ళిపోతామని మర్యాదగా వెళ్ళిపోతేనే ఏం లేదు. లేకపోతే మెడలు వట్టి బయటికి నెడతా. మెడలు వట్టి బయటికి నెత్తి రేపొద్దుగాల ఈ అసెంబ్లీలోకి నా బీసీ బిడ్డలను తీసుకపోతా. అసెంబ్లీ మొత్తం నా బీసీ బిడ్డలతో నింపుతా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా సోదరులారా. చేద్దామా? రైట్. అందుకోసమే మరి ఎట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? కౌంట్ డౌన్ గట్టిగా చప్పట్లు కొట్టండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్టార్ట్. ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఎన్ని రోజులలో మన ప్రభుత్వం వస్తుందో ఈ టైమర్ ఆన్ చేస్తా ఉన్నాం.
ఈ టైమర్ ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 మినిట్ వరకు కొట్టాలి చప్పట్లు. కరెక్ట్ గా 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. రెడ్ల పరిపాలన అంతా కాబోతా ఉంది. ఈ రోజు నుంచి సరిగ్గా 884 రోజులే లెక్క పెట్టుకోండి. ఈ టిక్ టిక్ సౌండ్ మీకోసమే, రెడ్లు వెలమల కోసమే ఈ టిక్ టిక్ సౌండ్. బాయ్ సరే ఆగండి. ఇక్కడ సోదరులారా, ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందిగా. ఇక మీ పతనాన్ని ఎవడు ఆపలేడు. మీ పతనం అయిపోయింది. మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చిర్రో అక్కడికి మళ్ళా దోలిస్తాడు తీన్మార్ మల్లన్న. ఇక ఇయాల మా రాగిరి రైతుల కన్నీళ్లను చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ బాధితులకు భరోసాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది. అన్నా నేను చూసుకుంటా, వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇంకా చాలా మాట్లాడాల్సినటువంటి లెక్కలుండే, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సభ. మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రధానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ.